హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం ట్రైలింగ్ 12 మంత్స్ రెవెన్యూ అనేది 3669 రూపీస్ ఉన్న ఒక కంపెనీ ఫైనాన్షియల్ 2027 కి 20 crores రెవెన్యూని టార్గెట్ గా పెట్టుకుందండి. అది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇది లీడింగ్ ఇండస్ట్రీ గ్రూప్ అయిన ఏపీఎల్ అపోలో సపోర్ట్ ఉన్న కంపెనీ అండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 2023లో ధ్రువ్ గుప్తా అలాగే మీనాక్షి గుప్తా ఈ కంపెనీని బై చేశారండి. అప్పటి నుండి కూడా ఇది బిల్డింగ్ ప్రొడక్ట్స్ లో తన ట్రేడింగ్ బిజినెస్ ని ఎక్స్పెండ్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ 1700 ఐటమ్స్ ని ఆఫర్ చేస్తుందండి. ఇంతకు ముందు ఈ కంపెనీని కింటెక్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ గా పిలిచేవాళ్ళండి. సో ఆ కంపెనీ నేమ్ ఏంటంటే ఎస్జీ మార్ట్ లిమిటెడ్ అండి. ఇది లీడింగ్ B2B వన్ స్టాప్ షాప్ అన్నమాట. ప్రీమియం బ్రాండ్స్ నుండి టాప్ కన్స్ట్రక్షన్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుంది. కంపెనీ బిజినెస్ మోడల్స్ కనుక చూస్తే B2B మార్కెట్ ప్లేస్ ని ఆపరేట్ చేస్తుందండి. అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. కంపెనీ బిజినెస్ మోడల్ లో 3 కీ ఏరియాస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే B2B ట్రేడింగ్ అండి. ఈ కంపెనీ డైరెక్ట్ స్టీల్ ప్రొడ్యూసర్స్ నుంచి లాంగ్ అండ్ ఫ్లాట్ స్టీల్ ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తుందండి. ఈ స్టీల్ ప్రొడక్ట్స్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలైడ్ ఇండస్ట్రీస్ కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట. స్టీల్ ప్రొడక్ట్స్ లో TMT బార్, MS షీట్స్, తర్వాత వైర్ మెస్, వెల్డింగ్ రాడ్స్ అని ఉన్నాయండి. అండ్ సెకండ్ కీ బిజినెస్ ఏరియా ఏంటంటే సర్వీస్ సెంటర్స్ అండి. అప్ స్ట్రీమ్ స్టీల్ ప్రొడక్ట్స్ నుండి సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ గా ప్రాసెస్ చేసే సర్వీస్ సెంటర్స్ ని ఈ కంపెనీ ఆపరేట్ చేస్తుంది అనమాట. అండ్ థర్డ్ కీ బిజినెస్ ఏరియా ఏంటంటే B2C డిస్ట్రిబ్యూషన్ అండి. ఎస్జీ మార్ట్ డెవలపర్స్, ట్రేడర్స్, కన్స్ట్రక్షన్స్ అండ్ రిటైలర్స్ కి డైరెక్ట్ గా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. కంపెనీ B2C డిస్ట్రిబ్యూషన్ లో TMT బార్స్, లైట్ స్ట్రక్చర్ స్టీల్ అలాగే మెటల్ షీట్స్ ని కవర్ చేస్తుంది అనమాట. అండ్ కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే కంపెనీ కన్స్ట్రక్షన్ స్టీల్ ప్రొడక్ట్స్ లో TMT బార్స్, బైండింగ్ వైర్స్, HR షీట్స్, వైర్ మెస్, వెల్డింగ్ రాడ్స్, ట్యాపింగ్ స్క్రూస్, లైట్ స్ట్రక్చర్ స్టీల్ ఉన్నాయన్నమాట. అలాగే బాత్ ఫిట్టింగ్స్, టైల్స్, సిమెంట్, లామినేషన్స్, పెయింట్ వంటి అదర్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి. అండ్ కంపెనీ బ్రాండ్ పార్ట్నర్స్ కనుక చూస్తే NMDC, JSW స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, హిందుస్థాన్ జింక్, గోదావరి పవర్ అండ్ ఇస్పాట్, హావెల్స్, త్రివేణి ఎంటర్ప్రైజెస్, కజారియా ఉన్నాయండి. అండ్ కంపెనీకి సంబంధించిన వేర్ హౌసెస్ పూణే, బెంగళూరు, తుజనా అండ్ రాయ్పూర్ వంటి స్ట్రాటజికల్ ప్లేస్ లో ఉన్నాయన్నమాట. ఈ లొకేషన్స్ ఏంటంటే అక్రాస్ ఇండియా కీ రీజియన్స్ ని కవర్ చేయడానికి హెల్ప్ చేస్తాయండి. అండ్ కంపెనీ క్లయింట్ లిస్ట్ లో చాలా MSMEs, తర్వాత ట్రేడర్స్, కాంట్రాక్టర్స్, డెవలపర్స్, రిటైలర్స్ అండ్ హోల్సేలర్స్ ఉన్నారనమాట. అండ్ కంపెనీకి 800+ రిజిస్టర్డ్ కస్టమర్స్ అండ్ 90+ సప్లయర్స్ ఉన్నారు. అండ్ ఈ కంపెనీ ఆపరేషనల్ స్ట్రెంత్ విషయానికి వస్తే ఎస్టాబ్లిష్డ్ రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయండి. ఎస్జీ మార్ట్ కి చెందిన సిస్టర్ కంపెనీ అయిన ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ స్టీల్ బయర్ అన్నమాట. ఇది రా మెటీరియల్ సోర్సింగ్ లో సిగ్నిఫికెంట్ లెవరేజ్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కంపెనీకి స్ట్రాంగ్ సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందండి. కరెంట్లీ ఇండియాలో ఉన్న లార్జెస్ట్ స్టీల్ ట్రేడర్స్ కంటే ఎస్జీ మార్ట్ ట్రేడింగ్ కెపాసిటీ అనేది 20 times ఎక్కువ అనమాట. ఇది టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ లో కూడా స్టీల్ ప్రాసెసింగ్ సెంటర్స్ నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. దీనివల్ల ఎండ్ యూజర్స్ కి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అలాగే డెలివరీ లీడ్ టైమ్స్ అనేవి తగ్గిస్తుంది అనమాట. మనం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 4951 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అనమాట. ROCE 14.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.1% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 8 rupees 11 paisa ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 182 crores ఉందండి. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 లో ఈ కంపెనీ 1137 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ మార్చిలో 1278 crores పోస్ట్ చేసింది అనమాట. ఆల్మోస్ట్ 10% నే తగ్గింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎలక్షన్ డిస్ట్రప్షన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్ అనేది రా మెటీరియల్ సప్లై ని ఎఫెక్ట్ చేసింది. అండ్ బట్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక మీరు చూస్తే జూన్ 2023లో ఈ కంపెనీ 151 crores మాత్రమే సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. అండ్ జూన్ 2024 కి 1137 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అనేది సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. సో ఈ లెవెల్లో రెవెన్యూ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే B2B ప్లాట్ఫామ్ లో డిమాండ్ అనేది చాలా ఎక్కువగా రావడం అని చెప్పుకోవచ్చు. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే జూన్ 2023లో 1 crore మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిన ఈ కంపెనీ జూన్ 2024 క్వార్టర్ లో 27 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ ఉంది, బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో డీ గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 40.97% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అయింది. బట్ FI షేర్ హోల్డింగ్ 3.65% నుండి 5.62% కి పెరిగింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 52.88% ఉంది. అండ్ ఓవరాల్ ఇండస్ట్రీ కనుక చూస్తే 2024 లో ఇండియన్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ మార్కెట్ వాల్యూ అనేది 6 trillions ఉందండి. 2027 కి ఇది 8 trillions కి పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని బూస్ట్ చేయడంలో అండ్ ఎస్జీ మార్ట్ వంటి B2B మార్కెట్ ప్లేస్ కి సపోర్ట్ చేయడంలో PLI స్కీమ్స్ వంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేవి చాలా క్రూషియల్ అండి.
అండ్ పెరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిమాండ్, ఎంఎస్ఎంఈ గ్రోత్ అండ్ డిజిటల్ ప్రొక్యూర్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ కూడా ఈ సెక్టర్ ఎక్స్పెన్షన్ కి హెల్ప్ చేస్తున్నాయి అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 441 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 62% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఓవరాల్ గా కనుక చూస్తే ఎస్జీ మార్ట్ ఫండమెంటల్స్ అండ్ ఫైనాన్షియల్స్ అనేవి బాగానే ఉన్నాయండి. ఏపీఎల్ అపోలో సపోర్ట్ కూడా ఉందన్నమాట. అండ్ రెవెన్యూ టార్గెట్ అనేది 20 crores పెట్టుకుందండి. మనం కరెంట్ రెవెన్యూతో కంపేర్ చేస్తే గనక ఇది 7 times ఎక్కువ అనమాట. అండ్ ఇండస్ట్రీ అవుట్లుక్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ కన్సిడర్ చేయొచ్చని నా ఒపీనియన్ అండి. అండ్ జీకే వాల్యూకే పోర్ట్ఫోలియో కనుక చూస్తే 0.17% పెరిగిందని, టోటల్ గా 5,214 రూపీస్ లాస్ లో ఉందన్నమాట. అండ్ ఈరోజు టాప్ లూజర్స్ లో నవా ఉందండి, 7.85% తగ్గింది. అండ్ టెక్స్మాకో రైల్ 3.18%, గార్డర్ షిప్ బిల్డర్స్ 2.39% తగ్గింది. తర్వాత బీడీఎల్ 1.70% తగ్గింది. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే పెన్నర్ ఇండస్ట్రీస్ ఉందండి, 4.88% పెరిగింది. ఎన్ఎండిసి 4.04%, సోలార్ ఇండస్ట్రీస్ 3.97%, అండ్ హిందుస్థాన్ కాపర్ 3.57% పెరిగింది. జీకే వైర్ క్యాప్ సంబంధించి ఈ రోజు నేను ఎటువంటి ట్రేడ్స్ కానీ పొజిషన్స్ కానీ తీసుకోలేదు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.